కూటమి ప్రభుత్వంపై బెస్త కుల సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్యాయం చేస్తే చంద్రబాబుకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. నంద్యాలలో రాష్ట్ర బెస్త సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. నకిలీ బెస్త సర్టిఫికెట్తో చైర్మన్ పదవి పొందిన బొమ్మన శ్రీధర్ను తొలగించాలని డిమాండ్ చేశారు. నిజమైన బెస్త కులం వారికి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వకపోవడంపై మండిపడ్డారు. మత్స్యకార కులాల మధ్య చిచ్చు పెడితే సహించేది లేదని హెచ్చరించారు. ఎవరితో చర్చించకుండా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. బెస్తలకు ఇవ్వాల్సినటువంటి హక్కుగా రావాల్సినటువంటి సాంప్రదాయంగా రావాల్సినటువంటి బెస్త కార్పొరేషన్ని ఈ ప్రభుత్వం పట్టపు కులానికి ఇస్తా ఉంది అంటే బెస్తలంటే ఈ కూటమి ప్రభుత్వానికి దృష్టిలో కూడా లేదనేటువంటి విషయం మాకు అర్థమవుతా ఉంది. ఈరోజు మా కులానికి మా జాతికి సంబంధించినటువంటి మినిస్టరే ఉన్నాడు కొల్లు రవీంద్ర గారు. మరి వారికి కూడా తెలియకుండా జరిగిందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంతకంటే ముందు ఇంకోటి జరిగింది. కొల్లు పెద్దిరాజు అని చెప్పి అతనికి ఆఫ్కాప్ చైర్మన్ పదవిని ప్రకటించేసినారు. దున్నపోతే ఏంటంటే ఘాటి కట్టయినట్లు అది ఎలక్షన్ అయితే అని తెలిసి కూడా సెలక్షన్ చేసినారు. అంటే ఈ మంత్రులకు తెలియదా అది ఎలక్షన్ ద్వారా ఎన్నుకునేటువంటి పదవిని? ఇమ్మీడియట్గా దాన్ని రద్దు చేసి మళ్ళీ ఆగమేఘాల మీద ఇంకో కార్పొరేట్ చైర్మన్ అతనికి ఇచ్చినప్పుడు ఈరోజు ఈ జీవోని ఎందుకు రద్దు చేయకూడదు? బెస్తలు కానటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి బెస్త కార్పొరేషన్ రద్దు చేసి బెస్తలకు ఎందుకు ఇవ్వకూడదని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం 31 కార్పొరేషన్లు విడుదల చేసి సాంప్రదాయ మత్స్యకార కులాల మధ్య చిచ్చు రేపింది. ఎట్లా అంటే మత్స్యకార కులాల్లో వాడబలిజ కులానికి మేము కార్పొరేషన్ అడుగుతున్నాము, అలాగే పట్టపు సామాజిక వర్గానికి మేము కార్పొరేషన్ అడుగుతున్నాము, ఇంకా జాలరీ నెయ్యల కులాలు కూడా మేము ప్రత్యేక కార్పొరేషన్ అడుగుతున్నాము. ఇటువంటి తరుణంలో మత్స్యకార కులాలకు చెందవలసిన మిగతా కార్పొరేషన్లు కూడా ఈ కూటమి ప్రభుత్వం మత్స్యకార కార్పొరేషన్ తీసుకెళ్లి మళ్ళీ పెద్దిరాజుకి కట్టపెట్టింది. ఇది సంఘటన మరొక ముందే బెస్త మత్స్యకార కులాల్లో అతిపెద్ద సామాజిక వర్గమైన బెస్త సామాజిక వర్గానికి చెందిన బెస్త కార్పొరేషన్ ని ఒక నకిలీ ఫేక్ సర్టిఫికేట్ నటం పెట్టుకుని బొమ్మన శ్రీధర్ని ఇవాళ బెస్త కార్పొరేషన్ చైర్మన్ గా చేసింది.